ఒక అడవిలో అప్పుడప్పుడే ఎండాకాలం మొదలవుతున్న సమయం వచ్చింది. అప్పటి వరకు చలికాలం బాధలు పడిన పక్షులకి పెరుగుతున్న ఎండలు చాలా ఊరటగా అనిపించాయి. అందుకే ఒక పిచ్చుక చిలుక ఒక చోట ఆగి ఇలా మాట్లాడుకుంటున్నాయి. చిలక, నిజంగా మిగిలిన కాలాలలాగా కాదే ఈ ఎండాకాలం, మనకి చాలా డిసిప్లైన్ ని నేర్పుతుంది కదా. అప్పుడు చిలక ఆశ్చర్యంగా, ఎండాకాలం డిసిప్లైన్ నేర్పడం ఏంటి పిచ్చుక? నిజమే కదే, మామూలుగా అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం. కానీ ఎండాకాలం వచ్చిందనుకో, కాస్త ఎండ పెరిగేసరికి ఇంటికి చేరుకుంటాం. మిట్ట మధ్యాహ్నం అయితే ఇల్లే కదలం. మళ్ళీ సాయంత్రం ఎండ తగ్గిన తరువాత గాని బయటికి వెళ్ళం. అందుకే అలా అంటున్నాను అని ఏదో కొత్త విషయం చెప్పినట్టు పిచ్చుక ఫీల్ అవుతుంటే చిలుక ఇలా బదులిస్తుంది. ఏడ్చినట్టే ఉంది పిచ్చుక నీ పోలిక. ఎండాకాలం కాకపోతే మిగిలిన కాలాలు అలా ఉండవా ఏంటి? ఏ సీజన్ అయినా ఒకటే, మనం వాటికి భయపడక తప్పదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పద, వెళ్ళి ఎండ పెరిగేలోపు ఆహారం తెచ్చుకొని ఇంటికి రావాలి అంది. ఈ విధంగా అప్పుడప్పుడే ముదురుతున్న ఎండల గురించి పక్షులన్నీ చాలా జాగ్రత్త పడుతున్నాయి. అనుకోకుండా ఈ ఏడాది ఎండలు ఎక్కువ అవడంతో పక్షులు ఆ ఎండవేడికి తట్టుకోలేక ఉడుకులో తమ ఇళ్లలో ఉండలేక పక్కనే ఉండే చెరువుల్లో కాలువల్లో స్నానాలు చేసి రావటం, కాసేపటికే వేడి గాల్పులకి వాటి ఒంటి తడి ఆరిపోవడంతో మళ్లీ వెళ్లి స్నానం చేసి రావటం. అప్పుడు పావురం తన స్నేహితులు పిచ్చుక చిలుకలతో ఇలా అంటుంది. ఏంట ఈ ఎండలిలా ఉన్నాయి? తాపకి నీళ్లలో దిగి స్నానం చేసినంతసేపు హాయిగా చల్లగా ఉంటుంది. ఇలా పైకి రాగానే వేడి గాలికి మళ్ళీ ఉడుకు మొదలవుతుంది. నిజమేనే, కొద్దిగా పోయి చెట్ల నీడలో ఉంటే చల్లగా ఉంది, మన ఇళ్లలో ఉంటే ఒళ్ళు పెనంలా వేడికిపోతుంది. అందుకేనే నాకొక సూపర్ ఐడియా వచ్చింది. చెట్ల నీడన చల్లగా ఉంది కనుక ఒక చెట్టు కొమ్మని తీసుకెళ్లి మన ఇళ్ల పైన పెట్టుకుందామనుకో, ఆ ఎండ నేరుగా ఆ కొమ్మ మీద పడి ఆ కొమ్మ నీడలో ఉన్న మన ఇళ్లలో కాస్త వేడి తగ్గుతుంది. ఏమంటారు అని ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు చెప్పింది. అప్పుడు పావురం ఇలా అంటుంది. పిచ్చుగా, నువ్వు చెప్పేది కరెక్టేనంటావా? అలా మన ఇళ్ల మీద కొమ్మలు తగిలిస్తే లోపల చల్లగా ఉంటుందంటావా? చూస్తూ ఉండు, అది కరెక్టేనని నేను ప్రూవ్ చేస్తాను నీకు అని చెప్పి మొదట ఒక చిన్న కొమ్మని తెచ్చుకొని తన ఇంటి మీద పెట్టుకుంది. లోపలికెళ్ళి ఎలా పడుకుందో లేదో ఆ కొమ్మ బరువుకి పిచ్చుక ఇల్లు విరిగిపోసాగింది. అది గమనించిన పిచ్చుక వెంటనే బయటికి పరుగున వచ్చిందో లేదో పిచ్చుక ఇల్లు మొత్తం కూలిపోయింది. అప్పుడదంతా చూసిన చిలుక, దీని తింగరి ఆలోచనలతో ఇలాగే ఏదో ఒకటి ఇంటి మీదకి తెచ్చుకుంటుందనుకున్నాను, అనుకున్నట్టే అయ్యింది. ఇప్పుడు సరదా తీరిందా? ఒక పక్క ఎండ వేడికి ఇబ్బంది పడుతుంటే నువ్వు ఉన్న గుడిని కూడా పాడు చేసుకున్నావు అంది. ఇంతలో పిచ్చుక ఒక్కసారిగా కింద పడిపోయింది. కాసేపటికి వైద్యుడు గ్రద్దని పిలిపించి పిచ్చుకని చూపించింది. కాసేపటికి పిచ్చుక కళ్ళు తెరిచింది. అప్పటికి ఆ పిచ్చుక కాలికి కట్టుకట్టి ఉంది. అది చూసుకున్న పిచ్చుక, చిలుక, పావురం, ఏమైంది నాకు? నా కాలికి కట్టేంటి? కట్టేంటంటావేంటే, నీ ఇల్లు కూలిపోయేటప్పుడు కంగారులో నువ్వు బయటకు వచ్చే సమయంలో నీ కాలు ఇంటికి తిరుక్కుంది. నీకు కాలుకి ఫ్రాక్చర్ అయింది. అందుకే నువ్వు ఉన్నపాటుగా నిలబడలేక పడిపోయావు. ఆ షాక్ లో స్పృహ తప్పాలని డాక్టర్ చెప్పాడు అంది. ఇక ఇల్లు లేని ఆ పిచ్చుకని తన ఇంటికి తీసుకెళ్ళింది చిలుక. కాలు విరిగిన తన స్నేహితుడికి అన్ని అమర్చి పెడుతుంటే పిచ్చుక ఇలా అంటుంది. చాలా థ్యాంక్స్ చిలుక, కానీ ఇంట్లో ఉండలేకపోతున్నానే, బాగా వేడిగా ఉంది అని అనడంతో తన స్నేహితుడి వేడి బాధని తగ్గించడానికి చిలుక ఒక ఆలోచన చేసింది. అడవిలో దొరికే గడ్డి తీసుకొచ్చి తన ఇంటి పైకప్పుని పక్కకి తీసి పడేసి ఆ గడ్డితో తన పైకప్పుని కప్పింది. ఆ తరువాత చక్కగా ఆ గడ్డి పైకప్పుని నీళ్లతో తడిపాక అంత వేడి గాలి కూడా ఆ గడ్డి ఇల్లు పైకప్పులో నుండి లోపల ఉన్న పిచ్చుకకి చల్లని గాలిని ఇవ్వసాగింది. అప్పుడది చూసిన పావురం ఇలా అంటుంది. చిలక, నిజంగానిది సూపర్ బ్రెయినే. మేమందరం కూడా మా ఇళ్ళని ఇలాగే గడ్డి ఇల్లుగా మార్చేసుకుని నీళ్లతో ఆ గడ్డి ఇళ్ళని తడుపుకుంటాం. ఇందులో చాలా చల్లగా ఉంది అని అనడంతో ఆ అడవిలోని అన్ని పక్షులు చిలక కనిపెట్టిన గడ్డి ఇల్లు కాన్సెప్ట్ లో తమ ఇళ్లను గడ్డి ఇల్లుగా మార్చుకున్నాయి. కాలు విరిగిన పిచ్చుకకి కూడా అందరు పక్షులు కలిసి గడ్డి ఇల్లు కట్టి ఇవ్వడంతో ఆ ఎండాకాలం పక్షులు చల్లటి గడ్డి ఇల్లు నీడలో జీవించసాగాయి.
పూర్వం లీలావనం అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక తనకున్న కొద్దిపాటి భూమిలో పుచ్చకాయలు పండిస్తూ ఉండేది. అయితే పిచ్చుక పండించే పుచ్చకాయలలో కొన్ని బంగారు పుచ్చకాయలు కూడా ఉండేవి. ఆ బంగారు పుచ్చకాయల్ని దొంగిలించి పట్టుకెళ్లినా కూడా ఆ బంగారు పుచ్చకాయలు మామూలు పుచ్చకాయలుగా మారిపోతాయి. కానీ ఈ విషయాలు ఏవి ఏ పక్షికి కూడా తెలీదు. పిచ్చుక ఆ బంగారు పుచ్చకాయల్ని ఉపయోగించుకుని ఎన్నో పక్షులకు సాయం చేసేది. అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తరువాత ఒక సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండడంతో ఆ పక్షులకు నీటికి చాలా ఇబ్బంది వచ్చింది. దాంతో ఆ పక్షులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అందరూ వినండి, మనం ఈ రోజు కరువుతో ఇంతలా బాధపడుతున్నామంటే అది ఈ ఒక్క సంవత్సరంలో జరిగింది మాత్రం కాదు. మనకి దూరదృష్టి లేక ఇలా జరిగింది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? నీళ్లు లేక పక్షులన్నీ విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే కొన్ని పక్షులు వలస కూడా వెళ్ళిపోయాయి. అవును, ఇది ఇలాగే జరిగితే ఈ అడవిలోని పక్షులన్నీ వలస వెళ్ళిపోయి అడవి మొత్తం నిర్మానుష్యమవుతుంది. అందుకే ఇక ముందు తరాలు ఇలాంటి కష్టం పడకుండా మనం ఈ అడవి మధ్యలో ఒక చెరువుని తవ్వుదాం. ఇక నుండి ఆ భగవంతుడు కురిపించే ప్రతి వర్షపు బొట్టుని మనం వృధాగా పోనివ్వకూడదు. కానీ ఈ చెరువుని తవ్వడానికి మీరందరూ పని చెయ్యాలి. అందరూ చెరువు తవ్వే పని చేస్తే మరి మనం తినేదెలా? వాటికి డబ్బులెలా వస్తాయి అంటూ అడిగింది కాకి. అప్పుడు పక్షులన్నీ నిజమే కదా, మనం తినేది ఎలా అని వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు పిచ్చుక ముందుకొచ్చి పక్షులతో ఈ విధంగా అంది. మీరెవరో చింతించకండి. మీ భోజనాల గురించి, మీ వసతుల గురించి నేను చూసుకుంటాను అంది పిచ్చుక. దానికి మిగతా పక్షులన్నీ సరే అని ఒప్పుకున్నాయి. పిచ్చుక ఇంటికి వెళ్లి తన తోటలో ఉన్న 2 బంగారు పుచ్చకాయల్ని తీసుకెళ్లి వేరే అడవిలో అమ్మి మిగతా పక్షులకి కావలసిన ఆహార పదార్థాలు రోజు తెప్పించి ఆ పక్షులకు ఏ లోటు రాకుండా చూసుకునేది. అలా ఆ పక్షులు చెరువు తవ్వినన్ని రోజులు పిచ్చుక వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంది. అలా చెరువు తవ్వటం అయిపోయింది. ఒకరోజు భారీగా వర్షం కురవడంతో చెరువు నిండుగా నీటితో ఉండటం చూసి పక్షులు ఎంతో సంతోషించాయి. కానీ ఆ పక్షులలో ఉన్న గ్రద్ద మాత్రం పిచ్చుక ఇలా అన్ని పక్షులకు సరిపడా వసతులు కల్పించిందంటే దాని దగ్గర అంత డబ్బు ఉందా అని ఆలోచిస్తూ అదే విషయాన్ని కాకికి చెప్పింది. ఒకరోజు గ్రద్ద, కాకి 2 కలిసి పిచ్చుకకి తెలియకుండా పిచ్చుకని ఫాలో అవుతున్నాయి. అప్పుడు పిచ్చుక తన పుచ్చకాయ తోటలోకి వెళ్లి ఒక పుచ్చకాయని తీసుకొని దాన్ని 2గా చీల్చింది. అందులో మొత్తం బంగారం ఉండటం చూసిన గ్రద్ద, కాకి ఆశ్చర్యపోయాయి. అమ్మనా పిచ్చుకా, ఈ దాని రహస్యం? నీ పొలంలో పండే పుచ్చకాయలలో బంగారం ఉంటుందా? అయితే మనం వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనుకున్నాయి ఆ పక్షులు. ఆ రోజు రాత్రి గ్రద్ద, కాకి దొంగతనంగా పిచ్చుక పుచ్చకాయ తోటలోకి వెళ్లి ఒక 2 పుచ్చకాయలు దొంగతనం చేసి తీసుకెళ్లాయి. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. వీటిలో ఉన్న బంగారంతో మనం జీవితాంతం బ్రతికేయొచ్చు. అవును, ముందు మనం ఈ అడవి దాటి వెళ్ళిపోవాలి అనుకుని ఆ అడవికి దూరంగా ఉన్న ఒక కొండపైకి వెళ్లాయి. అక్కడ ఆ 2 పక్షులు ఎంతో సంతోషంగా పుచ్చకాయను పగలగొట్టి చూడగా అందులో బంగారం లేదు. అది తినే పుచ్చకాయ. అప్పుడు ఆ 2 పక్షులు ఒకదాన్నొకటి చూసుకొని, నిజం చెప్పు, నువ్వు నన్ను మోసం చేసి బంగారు పుచ్చకాయను ఎక్కడో దాచి ఈ పుచ్చకాయను తీసుకొచ్చావు కదా అని కాకి పైన గొడవ పెట్టింది గ్రద్ద. అప్పుడు కాకి కూడా కోపంతో, చాలా అపుగ్రద్ద, ఇంకాపు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఆ బంగారు పుచ్చకాయని మార్చేసి నింద నా మీద వేస్తున్నావే అని ఆ 2 పక్షులు పోట్లాడుకుంటున్నాయి. చివరికి ఆ 2 పక్షులు కలిసి పిచ్చుక దగ్గరికి వెళ్లాయి. పిచ్చిగా, మా సమస్యకి నువ్వే సమాధానం చెప్పాలి. ఏం జరిగింది? నీ తోటలో బంగారు పుచ్చకాయలు పండుతాయని మాకు తెలుసు. అందుకే నిన్న రాత్రి 2 పుచ్చకాయలు దొంగతనం చేసి పట్టుకెళ్ళాం. కానీ తీరా వెళ్లి వాటిలో చూస్తే అందులో బంగారం లేదు. నాకు తెలుసు, ఈ గ్రద్దని ఆ బంగారు పుచ్చకాయల్ని మార్చేసి మామూలు పుచ్చకాయలు పెట్టింది అని మళ్ళీ ఆ 2 పక్షులు గొడవ పెట్టుకుంటున్నాయి. అప్పుడు పిచ్చుక నవ్వి ఆ 2 పక్షుల్ని పుచ్చకాయ తోటలోకి తీసుకెళ్లి, మీరు ఒక పుచ్చకాయని తీసుకోండి,
అంటూ చెప్పింది. పిచ్చుక చెప్పినట్టే ఆ రెండు పక్షులు చెరో పుచ్చకాయని తీసుకున్నాయి. ఇప్పుడు పగలగొట్టి అందులో ఏమున్నాయో చూడండి. అప్పుడు పిచ్చుక చెప్పినట్టే ఆ పుచ్చకాయల్ని పగులగొట్టి చూడగా అందులో బంగారం లేదు. అప్పుడు ఆ రెండు పక్షులు ఆశ్చర్యపోయాయి. చూసారా, మీరు పొరపాటు పడ్డారు. ఎక్కడైనా బంగారు పుచ్చకాయలుంటాయా అంది. అప్పుడు ఆ రెండు పక్షులు నిజమే, బంగారు పుచ్చకాయలు ఉండవు, మేము ఆ రోజు దేన్ని చూసి అలా అనుకున్నామో తెలీదు అనుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ రెండు పక్షులు వెళ్ళిపోగానే పిచ్చుక ఇంకో పుచ్చకాయని కోసి అందులో ఉన్న బంగారం ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోయింది.